వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 'సింగీతం శ్రీనివాస్' గారు దర్శకత్వంలో తీసిన మూవీ 'సింగ్ గీతం' మూవీ ఎలాగుందో నా యొక్క రివ్యూ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. నా యొక్క రివ్యూస్ గాని నచ్చినట్టయితే ఛానల్‌ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకేం నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా 'సింగ్ గీతం' మూవీ 'సింగీతం శ్రీనివాస్' గారు దర్శకత్వం చేశారండి. 96 సంవత్సరాల వయసులో, ఆ వయసులో మనం ఏమి కూడా చేయలేము. అలాంటి వయసులో ఆయన దర్శకత్వం ఎన్నో సినిమాలు తీసిన అనుభవం గల ఆయన 'ఆదిత్య 369' లాంటిది, 'భైరవ దీపం' లాంటి వింత వింత సినిమాలు తీసిన ఆయన 'సింగ్ గీతం' మూవీ అనేది ఈ వయసులో అంత పెద్ద వయసులో తీశాడు. మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో నేనైతే ఎళ్ళడం అయితే జరిగిందనమాట. ఆ లెజెండరీ డైరెక్టర్ అని చెప్పేసి ఎళ్ళడం అయితే జరిగింది. అంత వయసులో ఏం తీస్తాడులే, ఏదో ఈ ఏజ్‌కి సంబంధించిన ఈ జనరేషన్‌కి సంబంధించి ఏమి ఆకట్టుకోలేడు. ఏదో విధంగా తీస్తాడని నేనైతే మూవీకెళ్ళడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ 10 నిమిషాలు కూడా ఏదో పాతకాల సినిమాలాగా ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉంది గానీ, మరీ అంత నాకైతే బుర్రలోకి ఎక్కలేదనమాట. వన్స్ ఒక పావుగంట పోయిన తర్వాత సినిమా స్టోరీలోకెళ్ళిన తర్వాత మొత్తం తన వైపు అయితే దర్శకుడైతే తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గూడా ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తానన్నాడు. సెకండ్ హాఫ్ కూడా కామెడీ చేస్తానన్నాడు. ఫస్ట్ నేను సినిమాలో ఏముండదని ఎక్స్‌పెక్ట్ చేసుకునే నేను సినిమా అయ్యేటప్పటికి ఎలాగొచ్చిందంటే లెజెండరీ డైరెక్టర్ అంటే లెజెండరీ డైరెక్టరే. ఆయనే తీయగలడు. లాస్ట్ టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు కూడా జనాలు బయటికి రాలేదంటే అర్థం చేసుకోండి సినిమా ఏ విధంగా ఉందో. అలాంటి సినిమా అయితే తీయడం అయితే జరిగిందనమాట. ఒక ఊర్లో వింత జరుగుతా ఉంటాయంట వింతలు. అవి ఎందుకు జరుగుతాయి? ఏ విధంగా వింతలనేది సినిమాలో కాన్సెప్ట్ అనమాట. మెయిన్ సినిమాలో మరీ ముఖ్యంగా సినిమాలో మాటలనేవి ఉండవు. పాటలతో సినిమానైతే చూపించడం అయితే జరిగింది. ఆ పాటలతో సినిమాని స్క్రీన్ ప్లే మొత్తం నడిపించుకుంటూ వెళ్తున్నారు. అదొక వింత అనమాట. ఒక కొత్త జోనర్‌లో తీయడం అయితే జరిగిందనమాట. ఇలాంటి జోనర్‌లు మనం ఎంకరేజ్ చేయాలి. అదొక చూస్తున్నంత సేపు మనకి ఎంతంటే మంచి ఎంటర్‌టైన్‌మెంటింగ్‌గా ఉంటది. ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటది. ఏదో ఎక్కడో ఏదో లోకంలో చూసిన ఫీలింగ్ అని ఉంటది. రొటీన్ కమర్షియల్ సినిమాతో పోలిస్తే 100 రెట్లు బెస్ట్. అందుకే లెజెండరీ డైరెక్టర్ ఎందుకయ్యాడనేది దానికి ఉదాహరణ ఇలాంటి సినిమాలుంటాయి. ఇప్పుడైతే మనకు కథ ఉండట్లేదు. ఏమి ఉండట్లేదు. సినిమాకి కావాల్సిన కథ. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సినిమా ఏం జరుగుతది? ఏ విధంగా వెళ్తదన్న ఊహతోనే ఉంటది గానీ, దేన్ని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమంట. ఆ విధంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. కామెడీకి కామెడీ, సెంటిమెంట్‌కి సెంటిమెంట్ మాక్సిమం పాటలతోనే లాక్కెళ్ళిపోయాడు. 'దేవిశ్రీ ప్రసాద్' సినిమాకైతే ప్రాణం పోసాడనమాట. మాక్సిమం సినిమా అంతా పాటలే ఉంటాయి. పాటలా, పాటలా అనుకుంటా. కానీ పాటల్లోని సినిమా చూపించాడు. ప్రతి మాటని ఒక పాటలా కన్వర్ట్ చేసి, ఆ పాటల్లోని హావభావాలతో సినిమాని రక్తి కట్టించాడనమాట. ఆ విధంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. స్టోరీకి కావాల్సిన స్టోరీ ఎలాంటి కావాల్సిన ఎమోషన్ క్లైమాక్స్‌లో ప్రతి ఒక్క హీరోని, హీరోయిన్‌ని ప్రతి ఒక్కరిని వాడుకోవడం అయితే జరిగిందనమాట. ప్రాపర్‌గా ఒక విలేజ్‌లో జరిగే వింతలు ఏ విధంగా ఉంటాయి, చివరికి ఆ విలేజెస్ ఏ విధంగా మారారు. ఒక 'భైరవ దీపం' చూసినప్పుడు ఎలాగ అనిపించింది, 'ఆదిత్య 369' ఎలాగ అనిపించిందో అలాంటి కాన్సెప్ట్ అనమాట. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇదొక డిఫరెంట్ కాదు. అంత భారీ లెవెల్‌లో లేదు కానీ 96 సంవత్సరాల్లో ఇలాంటి డైరెక్టర్ చేసాడంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చాలామంది సినిమా బాలేదు అది ఇది అంటారు. అలాంటివి ఎవరిని పట్టించుకోవద్దు. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ మూవీ కావాలంటే తప్పనిసరిగా ఈ మూవీ అనేది చూడండి. ఒక డిఫరెంట్ జోనర్ మూవీ అనమాట. ఇలాంటి జోనర్‌లో ఇలాంటి మన డైరెక్టర్లు ఎవరు టచ్ చేయని కూడా టచ్ చేయలేడనమాట. అలాంటి కాన్సెప్ట్‌ని అయితే ఈయనైతే తీసుకోవడం అయితే జరిగింది. అందుకే లెజెండరీ డైరెక్టర్ అయ్యాడు. ఆ లెజెండరీ డైరెక్టర్ టేకింగ్ గాని మనమైతే సలాం చేయాలి. 96 సంవత్సరాలు మనం ఏం చేయలేం. ఆయన మెగాఫోన్ పెట్టి ఆ విధంగా తీశాడంటే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలనమాట. సినిమా 10 నిమిషాలకి బోర్ కొట్టినట్టు అనిపిస్తది గానీ, ఏదేదో పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ గట్టిగా అరుస్తుంటే అనిపిస్తది గానీ, వన్స్ కథలోకి ఎళ్ళిన తర్వాత ఆ సాంగ్స్‌తోని మొత్తం సినిమాని నరేట్ చేసాడు. అదైతే ఎక్సలెంట్‌గా ఉందనమాట. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సీన్స్ అయితే కామెడీగా ఉంటాయి. అవి బాగా పండియి. సెకండ్ హాఫ్‌లో ఈ స్టోరీకి కావాల్సిన బిల్డింగ్ అది కూడా చేసుకుంటూ ఆ విధంగా ఎళ్ళడం అయితే జరిగిందనమాట. ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వడం అయితే జరగదు. హీరోయిన్, ఆ సపోర్టింగ్ రోల్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళైనా గాని, ఆ డైరెక్టర్‌లో ఉన్న కొత్తదనంతోని విధంగా మెయిన్ మ్యూజిక్ అయితే ప్రాణం పెట్టాడండి. మ్యూజిక్‌తోనే సినిమా మొత్తం నడుస్తుంటది. ఎక్కడ బోర్ కొట్టదు. కొన్ని కొన్ని సీన్‌లో ఇంకా ఎలివేట్ చేయొచ్చు గానీ స్టోరీకి తగ్గట్టు, కాన్సెప్ట్ తగ్గట్టు మాక్సిమం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దాంతో పాటు సాంగ్స్‌తో నడుస్తదండి సినిమా మొత్తం. అలాంటి సాహసం చేయడం అనేది చాలా గొప్ప అని చెప్పాలి. నాకైతే కంప్లీట్‌గా ఫస్ట్ 10 నిమిషాలు కొద్దిగా బోరింగ్ అనిపించింది. వన్స్ స్టోరీలోకెళ్ళాక ఎక్కడ డిసప్పాయింట్‌మెంట్ చేయలేదు. క్లైమాక్స్ వరకు కూడా క్లైమాక్స్‌లో సాల్వ్ అవుతది తెలుసు గానీ, ఏ విధంగా సాల్వ్ అవుతదనే దాన్ని కూడా చాలా తెలివిగా రాయడం అయితే జరిగిందనమాట. నాకైతే 100% అయితే సాటిస్ఫై అయ్యడం అయితే జరిగింది.
మీరు కూడా చూసినట్లయితే సాటిస్ఫై అయితే టికెట్ వర్త్ మూవీ అనమాట. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. ఆ సౌండ్స్ గాని ఏమన్నా వినబడాలి అంటే, కనబడాలంటే థియేటర్‌లో చూడాలి. అలాంటి సినిమా అనమాట. కంపల్సరీగా మంచి ఎక్స్‌పీరియన్స్ కావాల్సినోళ్ళు ఎళ్ళండి. చిన్న పిల్లలకి అయితే చాలా నచ్చుద్ది. కానీ సమ్మర్స్ అయిన తర్వాత ఈ సినిమా తీయడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయితారు. సినిమా చూసిన వాళ్ళైతే ఏ విధంగా ఉందో కామెంట్స్ నాకైతే ఈ విధంగా అనిపించింది. నా యొక్క రివ్యూ గాని నచ్చినట్లయితే ఛానెల్‌ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీకేం నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.